ఫైనల్లీ చాలా రోజుల తర్వాత మూవీకి వెళ్తున్నాం. ఆ ధైర్యం ఎలా చేసామో కానీ చేసేసాం. ఎందుకంటే వీళ్ళతో మూవీకి వెళ్ళడం అంటే పెద్ద టాస్క్. అందుకే వాళ్ళ అన్న కోసం అంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుంది. ఈరోజు బయటికి వెళ్తున్నాము అని చెప్పినాం. కథం ఇంకా వాళ్ళ అన్న ఎప్పుడు వస్తాడని చెప్పి బస్సు రాగానే షానే వచ్చేసిండని చెప్పేసి ఉరుక్కుట వెళ్ళిపోయింది. గేట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇరగొట్టేసేదేమో. రాగానే ప్రేమలు ఎంత భయంకరంగా ఉంటాయంటే తర్వాత ఫైటింగ్ కూడా అంతే భయంకరంగా ఉంటుంది వీళ్ళిద్దరిది. పొద్దున్నుంచి నాతోనే ఉంటుంది, నాతోనే ఆడుకుంటుంది. అన్న రాగానే నా మీద ఉరలడం స్టార్ట్ చేసింది. పదా రెడీ అవ్వాలి, లేట్ అవుతుంది అని చెప్పేసి. బ్యాడ్ గర్ల్, బ్యాడ్ గర్ల్, బ్యాడ్ గర్ల్. ఏం చేసిన నేను? ఏం చేసిన? సరే పో, పైకి పో. ఏం కావాలి? బనీ నువ్వు కొన్నది ఎక్కడ పెట్టినావు? దీనికి పేమెంట్ చేసినాం మనం. ఇది పేమెంట్ చేసింది. ఇదేం చేద్దాం మరి? వీళ్ళతో మూవీ చూడడానికి ఎందుకు భయం అవుతుంది అంటే, ఒకరికేమో స్నాక్స్ కావాలి, ఒకరికేమో టాయ్స్ కావాలి. అది కూడా ఎలాంటి టాయ్స్, ఎలాంటి స్నాక్స్ అంటే థియేటర్ మొత్తం వీళ్ళ సౌండే వినిపించాలి, వీళ్ళ టాయ్స్ సౌండే వినిపించాలి. స్నాక్స్ అయితే వీళ్ళకి ఇంటికి వచ్చినాక జ్వరమో జలుబో దగ్గో రావాలి. టాయ్స్ది అయిపోయింది, ఇప్పుడు స్నాక్స్ది స్టార్ట్ అయింది. స్నాక్స్ లోపలికి వెళ్ళక ముందే మొత్తం తినేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి కావాలంటారు. ఈసారి షాను వాళ్ళ డాడీని ఫ్రంట్ సీట్లో కూర్చుంటా అని చెప్పేసి అడిగితే ఫ్రంట్ సీట్స్ బుక్ చేసిండు అనమాట వాళ్ళ డాడీ. స్క్రీన్ చూడడానికి అంత మజా రాలేదు కానీ పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేసారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కిందికి దిగి ఆడుకుంటా వీళ్ళని మేనేజ్ చేస్తూ మూవీ ఎప్పుడైపోయిందో తెలియదు కానీ ఇద్దరు ఫుల్ నిద్రపోయారు.